పుతిన్ పర్యటించిన 48 గంటలు ప్రపంచమంతా భారత్ వైపే చూసింది. ఏం జరిగింది, ఏం జరుగుతోందని ప్రతి విషయాన్ని ఆసక్తిగా గమనించింది. ప్రపంచ రాజకీయాలని మార్చే స్థాయి ఉన్న పర్యటనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆత్మీయ బంధంగా ఉన్న రష్యా భారత్తో ఆర్థిక ఒప్పందాలు చేసుకుంది. పుతిన్ పర్యటనలో 11 అగ్రిమెంట్స్ పై రెండు దేశాలు సంతకాలు చేశాయి. మరి అందులో కీలకమైనవేంటి? భారత్ కి పుతిన్ ఇచ్చిన భారీ హామీ ఏంటి? ఆత్మీయ బంధానికి ఆర్థిక మద్దతు. పుతిన్ పర్యటనలో కీలక ఒప్పందాలు. 5 ఏళ్ల ప్రణాళికకు భారత్ రష్యా ఆమోదం. 11 కీలక ఒప్పందాలపై రెండు దేశాల సంతకం. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలేంటి? భారత్ రష్యాకు అవి ఎందుకు స్పెషల్? భారత్ కు పుతిన్ ఇచ్చిన భారీ హామీ ఏంటి? రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన చారిత్రక మైలురాయిగా నిలిచింది. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలకమైన అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలపై భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకాలు చేశారు. రక్షణ రంగంలో ఇప్పటికే భారత్ రష్యా మధ్య బలమైన భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు ఆరోగ్యం, వాణిజ్యం, వలసల విధానం లాంటి కీలక రంగాల్లోనూ తమ సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. కుదిరిన ఒప్పందాల్లో కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. ఒప్పందాల తరువాత భారత్కు భారీగా హామీ ఇచ్చారు పుతిన్. వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిరంతరం ఇంధనాన్ని సరఫరా చేసేందుకు తాము సిద్ధమని, చిన్న అణు రియాక్టర్లు, నీటిలో తేలియాడే అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో సహకారంపై రెండు దేశాలు ఆసక్తితో ఉన్నాయని చెప్పారు. 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న బలమైన భాగస్వామ్యాన్ని భారత్ రష్యా మరింత పటిష్టం చేసుకున్నాయి. ప్రపంచంలో సవాళ్లు పెరుగుతున్న వేళ రాజకీయ, రక్షణ, వాణిజ్యం, ఇంధనం, అణుశక్తి, అంతరిక్షం, టెక్నాలజీ విభాగాల్లో సంబంధాలు స్థిరంగా కొనసాగుతున్నాయని ఈ 11 ఒప్పందాలతో రెండు దేశాలు కలిసి ప్రపంచానికి ఓ మెసేజ్ ఇచ్చినట్లయింది. ఈ అగ్రిమెంట్లో కీలకమైనది మొదటిది వాణిజ్య ఆర్థిక సహకారం. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని $100 బిలియన్ పెంచేలా ప్రోగ్రాం 2030కి ఆమోదం. ప్రస్తుతం భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $64 బిలియన్ ఉంది. 2030 నాటికి $100 బిలియన్ పెంచాలనేది టార్గెట్. వాణిజ్యంలో రెండు దేశాల లోకల్ కరెన్సీ, డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఇక రెండోది ఇంధన రంగంలో ఒప్పందం. ఆయిల్, గ్యాస్, పెట్రోకెమికల్స్, అణుశక్తి, అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ రంగాల్లో రెండు దేశాల మధ్య విస్తృత సహకారం, దీర్ఘకాలికంగా ఎరువుల సరఫరా చేయాలని ఒప్పందాలు. దీంతో పాటు రష్యా పెట్టుబడిదారుల సమస్యలను వేగంగా పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. భారత్ రష్యా మధ్య జరిగిన మూడో కీలక ఒప్పందం ట్రాన్స్పోర్ట్ అండ్ కనెక్టివిటీ, INSTC అంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ తో పాటు చెన్నై, వ్లాదివోస్తాక్ సముద్ర మార్గాన్ని పటిష్టంగా చేయడంతో పాటు నార్దర్న్ సీ రూట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని భారత్ రష్యా మధ్య ఒప్పందం జరిగింది. ఇక నాలుగోది సివిల్, న్యూక్లియర్ అండ్ స్పేస్ కోఆపరేషన్. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను ఉమ్మడిగా అభివృద్ధి చేయడంతో పాటు ఉపగ్రహ నావిగేషన్, అంతరిక్ష పరిశోధనలో సహకారం పెంపొందించాలని ఒప్పందం కుదిరింది. ఐదవది రక్షణ సైనిక సహకారం. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఉమ్మడి పరిశోధన, అభివృద్ధి, తయారీపై ఫోకస్ చేయాలని అగ్రిమెంట్ కుదిరింది. ఇక ఆరవ ఒప్పందం సైన్స్ అండ్ టెక్నాలజీలో అగ్రిమెంట్. R&D, స్టార్టప్లు, కీలక ఖనిజాలు, డిజిటల్ టెక్నాలజీలు, విద్యా మార్పిడి కార్యక్రమాలను స్పీడప్ చేయాలని అగ్రిమెంట్. ఇక ఏడవది పర్యాటకం, సాంస్కృతిక ఒప్పందాలు. ఇందులో భాగంగా సరళమైన వీసా విధానం అమలు చేయడంతో పాటు ఈ వీసాల విస్తరణ, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలని అగ్రిమెంట్ కు వచ్చారు.
భారత్ రష్యా మధ్య కుదిరిన 8వ ఒప్పందం మల్టీలేటరల్ కోఆపరేషన్. ఐక్యరాజ్య సమితితో పాటు బ్రిక్స్, షాంఘై కోఆపరేషన్ సదస్సు, G20లో 2 దేశాలు సమన్వయంతో ముందుకెళ్లాలి. ఇక భారత్ కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతిస్తుంది. దీంతో పాటు 2026లో బ్రిక్స్ కు భారత్ అధ్యక్షత వహించాలని ఒప్పందం. 9వ అగ్రిమెంట్ కౌంటర్ టెర్రరిజం. ఉగ్రవాదం, తీవ్రవాదం, అంతర్జాతీయ నేరాలు, ఫండింగ్ ను ఎదుర్కోవడంలో 2 దేశాలు ఉమ్మడి చర్యలు తీసుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. డ్రోన్లు, కొత్త టెక్నాలజీలపై భద్రతా సహకారం అందించుకోనున్నాయి. 10వ ఒప్పందం వాతావరణ మార్పులపై చర్యలు. లో కార్బన్ డెవలప్మెంట్ లో ఉమ్మడి చర్యలు తీసుకోవడం. పారిస్ ఒప్పందం లక్ష్యాల విషయంలో బ్రిక్స్ వాతావరణ కార్యక్రమాల్లో 2 దేశాలు సహకారం అందించుకోనున్నాయి. భారత్ రష్యా మధ్య మరో కీలక ఒప్పందం వైద్య ఆరోగ్య రంగాల్లో సహకారం. కరోనా మహమ్మారి నేర్పిన పాఠాలతో ఈ రంగంలో పరస్పరం సాంకేతిక పరిజ్ఞానం, వనరులను పంచుకోవడం ద్వారా ఇరు దేశాల జనాలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి వీలు కలుగుతుంది. ఇక వలస విధానంపై కూడా ఒప్పందం కుదిరింది. ఇది ఇరు దేశాల పౌరులు మరొక దేశంలో నివసించడానికి, పని చేయడానికి సంబంధించిన నిబంధనలు, ప్రక్రియలను సులభతరం చేస్తుంది. పుతిన్ 2 రోజుల పర్యటన సూపర్ సక్సెస్ అయింది. 2 దేశాల మధ్య జరిగింది ఒప్పందాలే కాదు, మరింత బలమైన బంధానికి ఇవి పునాదులు. అసలు అగ్రిమెంట్స్ తో భారత్ కి లాభమేంటి? 2 దేశాల మధ్య భవిష్యత్తులో జరగబోయే పరిణామాలేంటి? ప్రపంచానికి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిన పుతిన్ పర్యటనపై అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు ఏమంటున్నాయి? పుతిన్ టూర్ పై చైనా ఏమంటోంది? పుతిన్ 2 రోజుల పర్యటన సూపర్ సక్సెస్. ఒప్పందాలే కాదు, బలమైన బంధానికి పునాదులు. రష్యాతో ఒప్పందాలతో భారత్ కు లాభమేంటి? భారత్ రష్యా బంధం ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? పుతిన్ పర్యటనతో ప్రపంచానికిచ్చిన మెసేజ్ ఏంటి? రష్యాతో భారత్ ఒప్పందాలన్నీ 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించడం ఖాయం. రక్షణ, ఇంధన రంగాల్లోనే ప్రధానంగా సహకరించుకుంటున్న 2 దేశాలు ఇప్పుడు తమ సహకారాన్ని వాణిజ్యం, ఆరోగ్యం, మానవ వనరుల నిర్వహణ లాంటి రంగాల వైపు మళ్లించడం ద్వారా మరింత సమగ్రమైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసే అవకాశముంటుంది. ఈ చర్యలు 2 దేశాల మధ్య నమ్మకాన్ని, పరస్పర ప్రయోజనాలను పెంచడమే కాకుండా అంతర్జాతీయ వేదికలపై 2 దేశాల ఉమ్మడి ప్రయోజనాల కోసం గళం విప్పడానికి మరింత శక్తినిస్తాయి. ఈ కీలకమైన ఒప్పందాల అమలుతో రాబోయే రోజుల్లో భారత్ రష్యా సంబంధాలు మరింత దృఢంగా మారడం ఖాయం. ఇక కెమికల్స్, ఫెర్టిలైజర్ సరఫరాపై రష్యా, భారత్ మధ్య ఒప్పందం కుదిరింది. భారతదేశ వ్యవసాయ రంగానికి కీలకమైన ఫెర్టిలైజర్ల సరఫరాకు ఈ ఒప్పందం భరోసా ఇస్తుంది. దీంతో పాటు సముద్ర ఆహార ఉత్పత్తుల వాణిజ్యంపై కూడా అవగాహన కుదరడం ద్వారా భారత్ నుంచి రష్యాకు ఎగుమతులు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. రష్యాతో ఒప్పందాలు భారత్ కు ఆర్థిక, రక్షణ, శక్తి మరియు భౌగోళిక రాజకీయ రంగాల్లో భారీ ప్రయోజనాలను అందించబోతున్నాయి. 2030 నాటికి భారత్ రష్యా మధ్య వాణిజ్యాన్ని $100 బిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే జరిగితే భారత ఆర్థిక వ్యవస్థ 8% పైగా వృద్ధి చెందే ఛాన్స్ ఉంటుంది. మరీ ముఖ్యంగా కొన్ని భారతీయ ఎగుమతులు పెరుగుతాయి. దీంతో వాణిజ్య లోటు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక డాలర్ పై ఆధారపడకుండా రూపాయి, రూబుల్లో స్థిరమైన వాణిజ్యం ఆర్థిక ఆంక్షల ప్రభావాన్ని తగ్గించే అవకాశముంటుంది. ఇకటు రష్యా ఉరల్కెమ్తో $1.2 బిలియన్ గ్రీన్ఫీల్డ్ యూరియా ప్లాంట్ భారత్ యూరియా దిగుమతులను స్థిరీకరిస్తుంది. రష్యన్ రియాక్టర్లతో 2వ అణు విద్యుత్ స్థావరం భారత్ శక్తి భద్రతను పెంచే అవకాశముంటుంది. ఇక భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటానే ఎక్కువ. ఆ దేశం నుంచి దాదాపు 36% క్రూడ్ ఆయిల్ ను ఇంపోర్ట్ చేసుకుంటోంది.
ఇది కూడా తక్కువ ధరకు. అయితే రాబోయే రోజుల్లో నిరాటంకంగా చమురు ఎగుమతి చేస్తామని పుతిన్ హామీ ఇవ్వగా ఇది భారత్ ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఇక క్రిటికల్ మినరల్స్ లో సహకారం భారత్ ఆధునిక తయారీ స్వావలంబనకు సహాయపడుతుంది. ఇక ఇంజనీరింగ్, నిర్మాణం, టెక్స్టైల్ రంగాల్లో నిపుణుల కొరతతో రష్యా సతమతమవుతోంది. దీంతో శ్రామిక వలసలపై కుదిరిన ఒప్పందం రెండు దేశాలకు లాభమయ్యే ఛాన్స్ ఉంటుంది. రష్యాకు ఎక్స్పర్ట్స్ కొరత తీరడంతో పాటు ఆ దేశంలో భారతీయులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. ఇక ఐఎన్ఎస్టిసి చెన్నై వ్లాడివోస్టాక్ మార్గాలను స్ట్రాంగ్ చేస్తే వాణిజ్య ఖర్చులు భారీగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. భారత్ కు ముడి చమురు, సహజ వాయువు, శుద్ధి, పెట్రోకెమికల్, అణు రంగాల్లో సరఫరాను కొనసాగిస్తామని రష్యా ప్రకటించింది. పశ్చిమ దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ రెండు దేశాల మధ్య ఇంధన రంగంలో సహకారం పెరిగే అవకాశం ఉంది. భారతదేశానికి సంబంధించి రెండో అతిపెద్ద ప్రకటన అణు రంగంలో సహకారాన్ని పెంచడంపై జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో చాలా చోట్ల బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అణు రియాక్టర్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన తరువాత 2047 నాటికి 100 గిగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని సాధించవచ్చు. ఇకటు టారిఫ్ల పేరుతో ట్రంప్ వేస్తున్న వేషాలు అన్ని ఇన్ని కావు. భారత్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రష్యాతో బలమైన బంధాలు భారత్ కు మరింత కీలకంగా మారే ఛాన్స్ ఉంటుంది. మన దేశానికి దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం, సైనిక బలోపేతం గ్లోబల్ స్థానాన్ని స్ట్రాంగ్ చేస్తాయి. ఇకటు 2 రోజుల పుతిన్ పర్యటనపై చైనా మీడియా ప్రశంసలు గుప్పించింది. అమెరికా, పశ్చిమ దేశాల ఒత్తిళ్ల మధ్య జరిగిన ఈ పర్యటన ప్రపంచానికి స్పష్టమైన సందేశమిచ్చిందని తెలిపింది. ఓవరాల్ గా పుతిన్ పర్యటన భారత్ కు అవకాశాలు, సవాళ్లు రెండింటినీ తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యాతో వాణిజ్యం తగ్గించమని ఒత్తిడి తీసుకొస్తున్నా రష్యాకు ప్రాధాన్యత కల్పిస్తోంది భారత్. ఇది కీలక అంశంగా మారే ఛాన్స్ ఉంది. అమెరికాతో భారత్ ఒప్పందాలు, యూరోపియన్ యూనియన్ తో వాణిజ్యం ప్రభావితమయ్యే అవకాశాలుంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.